ఆదుకోవాలి మొక్కజొన్న రైతును ఆదుకోవాలి మొక్కజొన్న రైతును ఆదుకోవాలి మొక్కజొన్న రైతును ఆదుకోవాలి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను నెల రోజులు అవుతుంది పట్టా దిగుబడి వచ్చి నెల రోజుల నుంచి ఏ రోజు కూడా ఇక్కడ ఒక్క కేంద్రం కూడా ప్రభుత్వ పరంగా ఓపెన్ చేయలేదు. మద్దతు ధరగా కొనలేదు. దాన్ని కొనమని చెప్పేసి మా డిమాండ్. అలాగే మీ తరఫున కొనుగోలు కేంద్రాలు ప్రతి చోట ఓపెన్ చేసి శనగ రైతుకి కూడా మీరు ఇలాగే కేంద్రాలు ఓపెన్ చేశారు. 2 రోజులు ఓపెన్ చేసి. అందరికీ నమస్కారం. నా పేరు కామన ప్రభాకర్ రావు, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్. గత 30 రోజుల నుండి ఈ రాష్ట్రంలో మొక్కజొన్న పండించినటువంటి రైతుల కష్టాలు ఇంత అంతా కాదు. దాదాపుగా 12.5 లక్షల ఎకరాల్లో ఈ రాష్ట్రంలో మొక్కజొన్న పండిస్తే 38 లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు ఓ పక్కనే దిగుబడి వచ్చింది. అంటే ఎకరానికి 30 క్వింటాలు పండింది. ఇంత పండిన తర్వాత ఈ మొక్కజొన్నని ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ఎంతంటే ప్రతి క్వింటాల్కి 2400 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి మద్దతు ధర ప్రకటించారు. కానీ మద్దతు ధరని చట్టబద్ధం చేయలేదు. చట్టబద్ధం చేయకపోవడం వల్ల వ్యాపారులకి ఇది ఒక ఆటకం తయారైపోయింది. రైతుల దగ్గర 1600కి 1700కి కొని చాలా దారుణంగా బతిమాలి రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ పక్క ప్రభుత్వం ఎక్కడ కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ రోమ్ సామ్రాజ్యం తగలబడిపోతే నీరో చక్రవర్తి గారు పిడియలు వాయింతూ కూర్చున్నారట. అలాగా ఒక పక్క రాష్ట్రంలో రైతు ఇంత ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఏ రోజునే ఆయన దీని మీద మొక్కజొన్న మీద ప్రస్తావన లేదు. 2 రోజుల నుంచి మేము గత వారం రోజుల నుంచి మేము అనేక జిల్లాల్లో తిరిగి మొక్కజొన్న మీద రైతు మీద మేము ఒత్తిడి తీసుకొస్తానంటే నిన్న రాత్రి ఏదో ఎందుకు పుట్టిందో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారులని సమీక్ష పిలిచారు. కానీ క్రియాశూన్యం. ఈవేళ రైతు ఉన్న కష్టాల్లో మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి ఆ కేంద్రాల ద్వారానే ఈ రైతు యొక్క దగ్గర ఉన్నటువంటి ప్రతి గింజను కూడా కొనుగోలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 2400 మద్దతు ధర ప్రకటించి 1600కి 1700కి అమ్ముతుంటే 700 రూపాయలు రైతుకు పోతుంది. ఇది దాదాపుగా రాష్ట్రంలో 2000 అంటే 2100 కోట్ల రూపాయలు మొత్తం రాష్ట్రంలో రైతుల మీద అందరి మీద నష్టం వస్తుంది. దీన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ తరఫున ప్రతి రైతుకి ఎవరైతే అమ్మేశారో 700 రూపాయలు క్వింటాల్కి తేడా వస్తుంది. అంటే 30 బస్తాలు తప్పనంటే ఇంచుమించు 21,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి రావాల్సి ఉంది. దీనిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించి రైతుకి వెంటనే ఆ వ్యత్యాసాన్ని ఇమ్మని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు మీరు వెంటనే దీని మీద తగిన చర్య తీసుకోండి అని చెప్పేసి మమ్మల్ని ఆదేశించున్నాం. మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి మన జిఎం గారిని కూడా కలిసాం. ఇక్కడ ఎండి గారు ఏమో ఇన్ఛార్జి అగ్రికల్చర్ కమిషనర్ ఇన్ఛార్జి కాబట్టి వారిని కూడా కలుస్తాం. కలిసి మా యొక్క డిమాండ్ చెప్తాం. ఇది కానీ చేయకపోయినట్టయితే ఖచ్చితంగా ప్రత్యక్ష చర్యకి దిగడానికి కిసాన్ కాంగ్రెస్ తరఫున మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా రైతుని ఆదుకోవాలని ప్రభుత్వమే కాదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా కూడా రైతుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. రైతుని ఏ విధంగానూ కూడా చూడరు. ఆయనకి అంటే వ్యవసాయం ఒక దండగన్న ఆలోచన మనిషి అండి. ఆయన వ్యవసాయం పండగన్నది కాదు. ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా కూడా వ్యవసాయం మీద ఏ రోజున కూడా ఆయన సరైన అవగాహన కానీ సరైన చర్యలు కానీ చేయటం లేదు. ఇప్పటికైనా ఆయన సరైన బుద్ధి తెచ్చుకుని ఈ రైతుని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. గతంలో శనగ రైతుకు కూడా ఇదే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా చూస్తే డిమాండ్ చేస్తే శనగ రైతుకి 2 రోజులు కేంద్రాలు ఏర్పాటు చేశారు, 3వ రోజున మూసేశారు. ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా ప్రతిరోజు రైతు దగ్గర ఉన్న ప్రతి గింజ కొనుగోలు అయ్యే వరకు కూడా కేంద్రాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇక్కడ మార్కెట్ని మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ని మరి ఈరోజు పిసిసి అధ్యక్షులు వైఎస్ శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం మరి కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ఈ మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు మార్కెట్ రావడం జరిగిందండి. చూస్తాను రాష్ట్రం అంతా కూడా మొక్కజొన్న రైతులు ఎంత నష్టపోయారో అందరికీ తెలిసిందే. ఎందుకంటే ప్రభుత్వం 2400 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే 1600 రూపాయలు కొంటున్నారు. అంత దళారీ వ్యవస్థకే ఈ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది కానీ రైతుకు ఎటువంటి సపోర్ట్ లేదు. రైతు పక్షపాతం చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నేతలు ఇప్పటి వరకు కూడా రైతులను ఆదుకోలేదు.
ఎంతసేపు అమరావతి మీద పడుతుందని అమరావతి అని చెప్పి ఒకటి అమరావతి వరకే పరిమితమయ్యారు కానీ రాష్ట్రం అంతా ఉన్న రైతులను కానీ పట్టించుకోవడం చాలా దుర్మార్గం. మేము తక్షణమే రైతులను ఆదుకోవాలని చెప్పేసి ప్రతి మార్కెట్ కమిటీలు ఉన్నాయి, ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మార్కెట్ కమిటీలు ఉన్నాయి, అలాగే సొసైటీలు ఉన్నాయి, మార్కెట్ సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. ప్రతి కార్యాలయంలో కూడా అలాగే మార్కెట్ కమిటీల్లో కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వెంటనే కొనుగోలు చేసి ఈ రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున కిసాన్ సెల్ తరఫున డిమాండ్ చేస్తున్నామండి. బొర్రా కిరణ్ అండి, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అండి. మిత్రులారా, ఈ రోజున మన మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2,400 రూపాయల మద్దతు ధర ప్రకటించి ఈ రోజున 1,500, 1,550, 1,600, 1,700 రూపాయల హైయెస్ట్ రేటుకి కొనుగోలు చేయడం ద్వారా విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు చైర్మన్ గారు చెప్పినట్టు 700-800 రూపాయలు ఒక్కొక్కళ్ళు మద్దతు ధర కోసమే నష్టపోతున్నారు. మరి అదేవిధంగా ఇంకా పెట్టుబడుల విషయానికి వచ్చేటప్పటికి రసాయనిక ఎరువులు, పురుగు మందులు విపరీతమైన రేట్లు పెరిగి అంత కష్టపడిన రైతుకి కనీసం గిట్టుబాటు ధర కూడా ప్రభుత్వాలు కొనకుండా ఈ రకమైన దోపిడీ చేస్తూ మరి ఈ పాలక పక్షాలు వ్యాపారస్తులకి ప్రయోజనాల కోసం, బ్రోకర్ల ప్రయోజనాల కోసం పనిచేయటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని వ్యవసాయ మార్కెట్ కేంద్రాల్లో మన మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు చేసి మరి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తా ఉన్నాం.